హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, అసలు వీటి ద్వారా లాభం ఎంత ఉంటుంది, నష్టం ఏముంటుంది, ఎట్లా కష్టపడాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఈ నాటుకోళ్ళు పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు అనుభవం ఉండాలి ఖచ్చితంగా. అనుభవం అంటే ఎక్కడనో పనిచేయడమో లేకపోతే ఎవరి దగ్గరన్నా ఫామ్లో ఉండడమో, దానికి బదులుగా వీళ్ళే సొంతంగా ఒక 10-15 నాటుకోళ్ళు ఇంటి వద్ద పెంచుకుంటే అనుభవం అనేది వస్తుంది. అంటే ఆ 10-15 నాటుకోళ్ళతో పిల్లలు తీయించడం, గుడ్లు పెట్టించడం, ఎట్లా పొదిగేయడం, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ మనకు అనుభవం లేకుండా డైరెక్ట్ ఈ నాటుకోళ్ళు పెట్టుకోవాలనుకుంటే కొంతవరకు లాభం అనేది ఉండదు, నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ఏ ఫీల్డ్లో అయినా కానీ, ఏ బిజినెస్లో కానీ అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. అనుభవం లేకపోతే చాలా లాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్యలో మన బిజినెస్ను క్లోజ్ చేసుకోబడుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, మీరు ఇంటి వద్ద అయితే ఇంటి వద్ద, లేదు అంటే నేను షెడ్ వేసుకొని చిన్నగా పెంచుకోవాలనుకుంటే అట్లా ఒక 5-10 కోళ్ళతో స్టార్ట్ చేయండి. ఒక 2 months తర్వాత మీకు అనుభవం వస్తుంది. ఒక 2 months 3 months పెంచిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అనుభవం అనేది వస్తుంది. ఏ విధంగా పెంచాలి, అసలు వీటిలో వచ్చేటటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఒక 3-4 months పెంచిన తర్వాత మీకు అవగాహన వస్తుంది, అనుభవం వస్తుంది, ఎట్లా పెంచాలో మీకే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి అట్లా 3-4 months పెంచి కోళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. గుడ్డు పెట్టించిన కోళ్ళను పొదిగేసుకోవడం, అలాగే కొన్ని కోళ్ళను గుడ్లను పెట్టించి గుడ్ల ద్వారానే ఆదాయం పొందడం, ఇలాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి అందువల్ల మనము వీటిని మనం పెంచిన కొద్దీ అనుభవం అనేది వస్తుంది. ఆ అనుభవంతో మరిన్ని ఈ కోళ్ళను పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కోళ్ళు పెరిగిన తర్వాత ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అయితే స్టార్టింగ్ మీరు ఆ 10 కోళ్ళనే కరెక్ట్గా పెంచుకోవాలంటే మీరు ఖచ్చితంగా జాలి అనేది ఏర్పాటు చేసుకోవాలి చుట్టూ మొత్తం. ఎందుకంటే ఆ 10 కోళ్ళైనా బతకాలి కదా. ఫస్ట్ బతకాలంటే మనము కొంచెం రిస్క్ తీసుకోబడుతుంది, తప్పదు. జాలి అనేది చుట్టుపక్కల రౌండ్గా జాలి పెట్టుకోవాలి, ఈ విధంగా మనం వీడియోలు చూసినట్టు. అట్లాగే మనకు షెడ్ కూడా ఉండాలి ఖచ్చితంగా. షెడ్ లేకపోతే నైట్లో అడవి పిల్లులు కానీ లేకపోతే కుక్కలు కానీ వాటితో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి షెడ్ వేసుకున్నా సరిపోతుంది. మీకు అనుభవం కావాలి కాబట్టి ఫస్ట్ చిన్నగా ఒక 10 కోళ్ళు బట్టంతా చిన్నగా షెడ్ వేసుకున్నా కానీ ఈ విధంగా చుట్టూ జాలి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా వేసుకున్నా కానీ ఒక 10-20 కోళ్ళు మీకు ఈజీగా ఎండలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అవి గుడ్లు పెట్టి పిల్లలు తీసుకోవడం, తర్వాత ఆ పిల్లలు పెద్దగా కావడం, ఇట్లా మీకు 3-4 monthsలో ఒక 30-40 కోళ్ళు తయారైపోతాయి ఆటోమేటిక్గా. వీటిని ఎట్లా బతికించుకోవాలి ఏంది అనేది మీకే అనుభవం వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఒక చోట పనిచేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా ఇతరులు చేసేటటువంటి డ్యూటీకి తగ్గట్టుగా మనం కూడా అనుభవం అయ్యి మనం కూడా వాళ్ళు చేసిందే మనం చేస్తాం. కాబట్టి ఈ కోళ్ళు కూడా అవి ఏం చేస్తున్నాయో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి వీటికి ఏమేమవుతుంది, ఎట్లా పొదిగేయాలి, ఎలాంటి రోగాలు వస్తున్నాయి,
ఆ రోగాలకు సంబంధించిన మందులు ఏం తీసుకోవాలనేది మనం యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసుకొని తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా యూట్యూబ్లో కానీ లేకపోతే లైవ్గా మనము పెంచుకోవడం ద్వారా అట్లా అనుభవం వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఒక 3-4 మంత్స్ తర్వాత 30-40 కోళ్ళు వస్తాయి, తయారవుతాయి. ఆ 30-40 కోళ్ళు తయారైన తర్వాత మీరు పెద్ద ఎత్తున పెట్టుకోవచ్చు. అంటే